కేవీవి సత్యప్రసాద్ గారు అందించిన పంచుకుందాం. నాకన్నీ కష్టాలే ఇవ్వు భగవంతుడా, నిన్ను నిత్యం స్మరించే వీలుంటుంది అని కుంతి కృష్ణుణ్ణి ప్రార్థించింది. మనిషి కష్టాలంటే దూరంగా పారిపోతాడు, సుఖాల కోసం అంగలారుస్తాడు. నిజానికి అవి రెండూ ఉంటేనే జీవితం. సుఖ సంతోషాలను అయిన వారితో పంచుకున్నట్లే కష్టాలను పంచుకోగల వారిని సంపాదించుకోవాలి. పంచుకున్నంత మాత్రాన కష్టం ఎక్కడికి పోదు, కానీ దాన్ని మనం చూసే తీరు మారుతుంది. మనసుకు భారం తగ్గి ఓదార్పు లభిస్తుంది. అండగా ఉన్నవారిని చూసి కష్టాన్ని ఎదుర్కొనగలమన్న గుండె నిబ్బరం వస్తుంది. అయితే ఆ పంచుకోవడం అందరి వల్ల కాదు. సాటివారి పట్ల ప్రేమ, కరుణ ఉన్నప్పుడే ఎదుటివారి కష్టాలను తమవిగా భావించగలరు. ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఆ పని చేయగలగాలి. కర్ణుడి పట్ల సుయోధనుడి ప్రేమ, స్నేహంలో పాండవ ద్వేషమే కనిపిస్తుంది. తన అహాన్ని తృప్తిపరిచి ఒక శ్రోతగానే కర్ణుణ్ణి చేరదీశాడు. తన పగను అతడితో పంచుకుని మురిసిపోయాడు. కర్ణుడి సూచనలు ఆచరణలో పెట్టాడు. ఫలితంగా ఇద్దరూ అపఖ్యాతి పాలయ్యారు. అర్జునుడు తన బాధ, వ్యధలను శ్రీకృష్ణుడితో పంచుకున్నాడు కాబట్టే అతడికి ధైర్యం మరింత పెరిగింది. అష్టాదశ పురాణ సారాంశాలను వేదవ్యాసుడు తన రచనల ద్వారా వసుధకు పంచాడు. ఆయన పుణ్యఫలంగానే జనులు ఈనాటికి పురాణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. పంచమ వేదంగా పేరొందిన మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులో రాసి వ్యాసుడి కృషిలో తాము భాగం పంచుకున్నారు. ఎందరికో ఆ మహాకావ్యాన్ని చేరువ చేశారు. కరకు వేటగాడిలోనూ కరుణరస హృదయాన్ని తట్టిలేపింది. ఓ పక్షి జంట తను మారి మనిషై మహనీయత పొందాడు. వాల్మీకిగా రామకథామృతాన్ని జగతికి పంచాడు. ఒక గోపిక కడవ ఎత్తి తన తల మీద పెట్టమని శ్రీకృష్ణుని వేడుకుందట. అందుకు కృష్ణుడు నవ్వి ఊరకుండిపోయాడు. ఎలాగో తంటాలు పడి కడవ తలకెత్తుకున్న ఆమె ఇల్లు చేరేసరికి కృష్ణుడు ఎదురొచ్చాడు. బరువు దించమంటావా అని అడిగాడు. చెరువు దగ్గర కడవ ఎత్తడానికి సాయం చేయని నువ్వు ఇంటి దగ్గర సహకరిస్తావా అని ఆమె కృష్ణుణ్ణి నిలదీసింది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నేను భారం దించేవాణ్ణే, మోపేవాణ్ణి కాను అనడంతో ఆ గోపకాంతకు కృష్ణతత్వం బోధపడింది. అంతర్యామికి కష్టపెట్టడం రాదు, బాధలు పంచుకొని తగ్గించడమే తెలుసన్న సత్యం అర్థమైంది. ఎవరు ఏ పని చేయాల్సి వచ్చినా తలకు మించిన భారాన్ని నెత్తినేసుకోకుండా ఇతరులతో పంచుకోవాలి. భారంగా కాక బాధ్యతగా, ఆనందంగా చేయాలి. అప్పుడే అది తేలికవుతుంది, ఆసక్తి కలుగుతుంది, చేస్తున్న పని విలువను సంతరించుకుంటుంది. ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సొలుపు ఉండదనేది అందుకే. ఈ సూత్రం పనులకు మాత్రమే కాదు, కష్టసుఖాలకు వర్తిస్తుంది. కష్టాలన్నీ చెప్పి మరొకరి మీద భారం వేయలేమనుకున్నప్పుడు అన్నింటినీ భరించే ఆ అంతర్యామికే చెప్పుకోవచ్చు. కాదనకుండా వింటాడు.